మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రవర్తన్. ఈరోజు మన కందుకూరులోని దోపకొండ గ్రామంలో ఉన్నాము. దోపకొండ 9వ వార్డులోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ కారణంగా ఇక్కడ టపాసులు కాలుస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకుందాం రండి. మీ పేరు? రామకొండయ్య. ఓకే, ఈ రోజు చూసినట్టే నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? మాకు ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంది. నమస్తే అక్క. మీ పేరు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చెప్పలేనంత ఆనందంగా ఉంది. అంటే సైకిల్ పోవాలి, సైకిల్ రావాలనుకున్నాం కదా. కందుకూరులో కూడా ఇంటూ నాగేశ్వరరావు గారు భారీ మెజార్టీతో గెలిచారు. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చాలా సంవత్సరాల తర్వాత భారీ మెజార్టీతో గెలిచారు కాబట్టి చేయాల్సిన పనులన్నీ చేస్తారని అనుకుంటున్నాము. మంచి మెజార్టీతో గెలిచారు కాబట్టి అందరూ కూడా కావాలని ఓట్లు వేసుకున్నారు కదా, అన్ని పనులు జరిపించుకోవాలని అనుకుంటున్నాం. ఇంకా అభివృద్ధి చేస్తారనుకుంటున్నారా? చేస్తారనే ఓట్లు వేసాము, చేస్తారు కూడా. ఆయన మీద చాలా నమ్మకం ఉంది, గట్టి నమ్మకం ఉంది కాబట్టి ఓట్లేసి గెలిపించుకున్నాము. గెలుస్తారనే అనుకున్నాం, గెలిచారు, చేస్తారు కూడా ఆయన. మీ పేరు? నా పేరు అత్తండి నాగేంద్రరావు. ఇది మనం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాం సార్, మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఆనందంగా ఉంది. మన రాష్ట్రాన్ని సూపర్ గా చేస్తాడు. ఆయన రాక మనకు మంచిగా జరుగుద్ది, మనకు బాగుంటది, దాంట్లో తిరిగేలేదు. మెగా డిఎస్సీ మీద సంతకం చేస్తున్నారు. మీకు చేస్తారనుకుంటున్నారా? చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. ఇది పింఛన్ కూడా 4,000 చేస్తున్నారు. అది చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. చెప్పింది చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు ఆయన గురించి. అది నెంబర్ 1 సీఎం. పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్? సూపర్ గా ఉంటది పరిపాలన. ముందు చూసాము, ఇప్పుడు కూడా ఇంకా బాగుంటది. ఇంకా ముగ్గురు గెలిచారు, కూటమి బ్రహ్మాండంగా ఉంటది. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. మీ పేరు? నిర్మల. నారా చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మేడం? మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన సీఎం అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. రాష్ట్రం బాగుపడుద్ది, అభివృద్ధిలోకి వచ్చిందని చాలా నమ్మకం ఉంది ఆయన మీద. ఇప్పుడు ఈయన వస్తే ఉద్యోగాలు ఎన్ని కల్పిస్తారు అనుకుంటున్నారా? కల్పిస్తాడు, తప్పకుండా కల్పిస్తాడు. ఆయనకి అవగాహన ఉంది. యూత్ మీద బాగా పిల్లల్ని డెవలప్ చేయాలా, మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలా అని మంచి అవగాహన ఉంది. అవగాహన ఉండే వ్యక్తి ఆయన ఖచ్చితంగా బాగు చేస్తాడు. పింఛన్ కూడా 4,000 చేస్తా అంటున్నారు, అది చేస్తారు మేడం? తప్పకుండా చేస్తాడు, తప్పకుండా 4,000 చేస్తాడు. సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎట్లన్నా కానీ రాష్ట్రం బాగుపడుద్దని అందరిలోనూ ఆశ ఉంది. మన రాష్ట్రం బాగుపడుద్ది, మనందరం బాగుంటాము, అది ముఖ్యంగా మనకు కావాల్సింది. మీ పేరు? మల్లేశ్వరరావు, గుంటూరు మల్లేశ్వరరావు. మన నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది సార్? మా పండగ. రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం మంచి రోజులు వచ్చినాయి. మా నాగేశ్వరం, మా లోకల్ గా నాగేశ్వరం ఎమ్మెల్యే అయ్యాడు. మా నియోజకవర్గం బాగుపడుతుంది. మరి రాష్ట్రం బాగుపడుద్ది, మా నియోజకవర్గం బాగుపడుతుంది. పరిపాలన బాగుంటుంది అనుకుంటున్నారు? బ్రహ్మాండంగా ఉంటుంది. లాస్ట్ 5 ఏళ్ళు చూసుకుంటే ఇప్పుడు పరిపాలన ఎలా ఉంటుంది అనుకున్నారు? లాస్ట్ 5 ఏళ్ళుగా చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఆ పరిపాలన మారుతుంది అనుకుంటారా? అది నరకాసుడి పరిపాలన, ఇదేమో ధర్మ పరిపాలన. అది పింఛను కూడా 4,000 చేస్తా అంటున్నారు, అది చేస్తారా? సంతోషం. చేస్తాడు రేపు 1వ తారీఖు ఇస్తాడు కూడా.
అది ఇప్పుడు కందుకూరులో ఓలాంటి నాగేశ్వరరావు గెలిచారు, అది అభివృద్ధి ఏమైనా చేస్తారనుకుంటున్నారా? అభివృద్ధి చేస్తాడు. నాగేశ్వరరావు అభివృద్ధి చేస్తాడు, మాకు నమ్మకం ఉంది, మంచోడు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? రత్నమ్మ. ఓకే, మన నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఈ ప్రమాణ స్వీకారం చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది మేడం? బాగానే అనిపిస్తుంది. అన్ని సక్రంగా ముందు రోజులు చేసినట్టు కాకుండా అన్ని పద్ధతులుగా చెప్పిన ప్రకారం చేస్తూ వచ్చి అరాచకాలు సృష్టించకుండా, నువ్వు వాళ్ళ అవతల తప్పు చేశారని మనం కూడా చేయాలని రూల్ ఏం లేదు. మనం మంచి పరిపాలన చేస్తే మనం ఇంక 10 ఏళ్ళు ఉంటాం. వాస్తవంగా మనకి ఎన్ని లేకుండా మనకి ప్రజలకు ఉపయోగపడే పనులు, ప్రజా పరిపాలన చేయాలి. కానీ అన్నీ చేస్తే అందరికీ బాగానే ఉంటాయి. ఇప్పుడు చెప్పిన హామీలన్నీ నిదానంగా ఒక్కసారిగా చేయలేకపోయినా 1 by 1 చేసుకుంటూ వస్తే బాగానే ఉంటాయి 5 సంవత్సరాలు. అది పరిపాలన ఏమైనా అభివృద్ధి చేస్తారనుకుంటున్నారా? చేయొచ్చు, అనుభవం ఉంది కదా, అనుభవం రాజకీయం ఉంది కదా ఆయనకి. అంతకుముందు చేస్తున్నాడు కాబట్టి అనుభవం అయినాడు కొంచెం ఆలోచన ఉంటుంది, అనుభవం లేనాడు కొంచెం ఆలోచన తక్కువ. అనుభవం ఉన్నవాళ్ళకి ఆలోచన ఎక్కువ, అనుభవం లేనివాడు కొంచెం ఆలోచన తక్కువ. అనుభవం ఉన్నవాళ్ళు అందరిని కలుపుకొని అందరూ చెప్పింది ఇంటా పోతుంటారు. అనుభవం లేనివాళ్ళు కొంచెం సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎవరికైనా ఇబ్బందులుగానే ఉంటాయి. అది చిన్న పెద్ద గౌరవించుకుంటా మన తను అనుకుంటా పోతా ఉంటే ఏమీ ఉండదు, ఎవరికీ ఉండదు, పరిపాలన బాధలే ఉండదు. అంతే. గత 5 ఏళ్ళతో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు పరిపాలన ఎలా ఉంటుందా, ఉండబోతు అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది, బాగా చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అన్నీ బాగానే ఉంటాయి, చేసుకుంటా పోతే బాగానే ఉంటాయి. అది మనం ఇంకా చూడలేదు కదా, ఇప్పుడే కదా ముందు చేసినాడు బాగానే చేశాడు, ఇప్పుడు కూడా బాగానే చేస్తారు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? నరసింహరావు. ఓకే సార్, నారా చంద్రబాబు గారు సీఎంగా గెలిచి ప్రమాణ స్వీకారం చేశారు కదా సార్, మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఆనందంగా ఉంది. సెల్ఫ్లు జనాలకు న్యాయం జరుగుద్ది, ఆంధ్ర ప్రజలకి చాలా మేలు జరుగుద్దని, డెవలప్మెంట్ అవుతుందని, నిరుద్యోగ సమస్య క్లియర్ అవుతుందని, అవినీతి ఆగిపోతుందని, అది మాకు సంతోషంగా ఉంది. పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? చాలా స్వచ్ఛందంగా ఉంటుంది అనుకుంటున్నాం. అవినీతి కట్ చేస్తాడని, అరాచకం ఆగిపోతాయని, మన రాష్ట్ర డెవలప్మెంట్ చంద్రబాబు ఒక సాధ్యం అవుతుందని, ఇప్పుడు తరతరాలకు అతనే అంకితం అని మేము అదే కోరుకుంటున్నాం. ఓకే సార్, ప్రమాణ స్వీకారం ఇష్టమైనట్టు మెగా డిఎస్సీ మీద సైన్ చేస్తాను, సంతకం పెడతాను సార్, మీకు ఎలా అది చేయగలనుకుంటున్నారా? అది మ్యాగ్జాతనం చేస్తాడు. స్టేట్ లో అరాచకాలు గొడవలు ఇవన్నీ పోతాయని చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ అసలు ఎంత అరాచకం చేశారు, ఎంత అన్యాయం చేశారు, ఎంత ఇది చేసి ఉండారు. స్టేట్ మొత్తాన్ని అభివృద్ధి లేకుండా అసలు ఒక చదువుకున్న విద్యార్థి ఎక్కడికన్నా వెళ్తే అసలు ఏమీ చేయలేని స్టేజ్ లో ఉన్నాడు. ఇవాళ స్టేట్ లో లేదంటే హైదరాబాద్ పోవాలి, లేదంటే బెంగళూరు పోవాలి, లేకపోతే ఎక్కడికో పోవాలి. బట్ ఈ రోజు చంద్రబాబు వచ్చాడు కాబట్టి ఈ రోజు మనం నిలబడి చెప్పగలం ఏమని, మనం మన స్టేట్లో అమరావతిలోకి మనకి రేపు కంపెనీలు వస్తాయని మనం నిలబడి చెప్పుకోగలం. అది చంద్రబాబు అంటే. ఇప్పుడు కాదు, నాకు తెలిసి గత 30-40 ఒక 25 ఏళ్ల క్రితము, ఇప్పుడు ఫస్ట్ చంద్రబాబు గెలిచినప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసినప్పుడు బిల్ గేట్స్ కాడికి వెళ్ళి ఆయన్ని అడగటానికి, బిల్ గేట్స్ అపాయింట్మెంట్ కోసమే ఎన్నోసార్లు తిరిగాడు. ఆఖరికి 1/2 అవర్ టైం ఇచ్చారు. అలాంటి 1/2 అవర్ టైంని చంద్రబాబు స్పీచ్ స్టార్ట్ చేయగానే 2.5 గంట అయిపోయినా కానీ బిల్ గేట్స్ ఆపద్దని లేదు. అలాంటి చంద్రబాబు, అంత డెవలప్మెంట్ అవుతుంది చంద్రబాబు ఉంటే. చంద్రబాబు కోసం మనం ఏదైనా చేయొచ్చు. అది. నమస్తే, మీ పేరు? హరిబాబు. ఓకే సార్, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు సార్, మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఈ రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం పోయి మంచి రోజులు వచ్చినాయి, జనం రాష్ట్రం బాగుపడుద్దిగా. అది పరిపాలన మారుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్ మారుద్ది. ఎందుకంటే వాళ్ళు స్వలాభం కోసం చేయరు, జనం కోసం చేస్తారు కాబట్టి పిల్లల భవిష్యత్తు మారుద్ది, రైతులు బాగుపడతారు, ఉద్యోగస్తులు బాగుపడతారు, కర్షకులు కార్మికులు అందరూ బాగుపడతారు. చాలా ఆనందంగా ఉంది. ఇది మేము ముందే ఊహించింది, కానీ ఇంత భారీ మెజార్టీతో వస్తారని అనుకోలేదు. ప్రజలు మంచిగా దీవించారు. చంద్రబాబు లాస్ట్ టైం కూడా అభివృద్ధి చేయలేదు అన్నారు, కానీ అతను చేసిన అభివృద్ధి వీళ్ళకి ఎందుకు కనిపించట్లేదు అర్థం కావట్లేదు. అసెంబ్లీ కట్టారు, వాడుకలో ఉంది. పోలవరం కట్టారు, 70% దాకా పోలవరం కట్టారు. పోలీస్ అకాడమీ కట్టాడు, హైకోర్టు కట్టారు, 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు, హిందీ నాలు కట్టారు, పట్టిసీమ 1600 కోట్లు పెట్టి పట్టిసీమ కట్టారు. డెవలప్మెంట్ చేయండి ఎక్కడ. సంక్షేమం కాడికి వస్తే చంద్రన కానుక ఇచ్చాడు, రంజాన్ తోఫా ఇచ్చాడు,
తర్వాత అలాగే క్రిస్టియన్ కానుక ఇచ్చారు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళకి అది ఇచ్చాడు, ముస్లిమ్స్కి పెళ్లి కానుక ఇచ్చాడు, ముస్లిమ్స్కి వచ్చేసి ఏదో అంటారు సో అది ఇచ్చారు, రంజాన్ తోఫా, ఇలా అన్నీ ఇలా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా చంద్రబాబు చేసుకుంటూ వచ్చాడు. కానీ చివరిలో కొంచెం డెవలప్ ఇంకొంచెం టైం కనుక్కుంటే సింపుల్గా అయిపోయి ఉండేది. కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డాయి నిలదొక్కుని ఇవన్నీ చేసినా కూడా జనాలకి అవి అర్థం కాకనో లేకపోతే జగన్ వచ్చి ఇంకేదో ఇరగదీస్తాడనే కాన్సెప్ట్ తోటి అతనికి ఇస్తే 30 సంవత్సరాలు అతను రాష్ట్ర పరిపాలన వెనక్కి తీసుకెళ్ళాడు. అది మళ్ళీ చంద్రబాబు ఈ వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తాడని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఆయన వచ్చాడు, మాకు బాగా సంతోషం. ఆయన బాగా చేస్తాడు, చెప్పింది ఇస్తాడు.